సో ఈ రీసెంట్ టైమ్స్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇట్స్ లుకింగ్ వెరీ ప్రోగ్రెసివ్ అండి. సో ఈరోజు చూస్తే కనుక మన స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ తోటి 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు ఒక ఇండస్ట్రియల్ లేఅవుట్స్ కూడా గవర్నమెంట్ టేకప్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డావోస్ అని ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ ఫోరమ్స్లో మన స్టేట్ గవర్నమెంట్ యాక్టివ్లో పార్టిసిపేట్ చేస్తూ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్ తీసుకురావడం జరిగింది. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు 4th సిటీ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4th సిటీ కూడా అన్ని వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఏదైతే ఒక 20 years 25 years గచ్చిబౌలి, నానాక్రామ్గూడ, టెల్లాపూర్, కోకాపేట్ ఏదైతే మనం చూసామో అది 4th సిటీలో అటువంటి ప్రోగ్రెస్ అనేది నెక్స్ట్ అప్కమింగ్ ఒక 3-4 yearsలో మనం విట్నెస్ చేయవచ్చు. ఈ RRR లోపల ఉన్న అన్ని జ్యూరిస్డిక్షన్స్ విలేజెస్ కూడా HMDA పరిధిలోకి రావడము, ఎన్నో ఉద్యోగ అవకాశాలను మరియు ఉపాధి అవకాశాలను మీరు చూడబోతున్నారు హైదరాబాద్లో. మరియు ఇదే ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలతో పాటు రెసిడెన్షియల్ మార్కెట్స్కు ఒక గుడ్ ఎకోసిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది. సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ ఇప్పుడు ఇన్స్టెంట్గా మీరు విట్నెస్ చేయకపోయినా ఒక 2 years పీరియడ్ తర్వాత మీరు విట్నెస్ చేయవచ్చు.